రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య కాళేశ్వరం వార్ నడుస్తోంది. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సీబీఐ విచారణ చేయిస్తామంటున్నారు కమలం లీడర్లు. అపోజిషన్ లో ఉండగా సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దానిపై ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. అయితే 9 ఏళ్లు సైలెంట్ గా ఉన్న కమలం లీడర్లు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఏంటని కౌంటర్లు ఇస్తున్నారు మంత్రులు. కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ సీబీఐ విచారణ అడుగుతోందని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య కాళేశ్వరం వార్ నడుస్తోంది. కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే సీబీఐ విచారణ చేయిస్తామంటున్నారు కమలం లీడర్లు. అపోజిషన్ లో ఉండగా సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక దానిపై ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. అయితే 9 ఏళ్లు సైలెంట్ గా ఉన్న కమలం లీడర్లు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఏంటని కౌంటర్లు ఇస్తున్నారు మంత్రులు. కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ సీబీఐ విచారణ అడుగుతోందని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాళేశ్వరంపై బీజేపీ కామెంట్స్ ఏంటి? జ్యోతి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా 2 రోజుల నుంచి సిచ్యువేషన్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనేది భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తుంది. జాతీయ నేతలు కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ ఆరోపణలు చేశారు. కేసీఆర్ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. సో ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మేడిగడ్డ అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూ మీద ఈ మధ్యనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు వెళ్ళి అక్కడ ఉన్నట్టు అంటే మేడిగడ్డలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూశారు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే దీని మీద భారతీయ జనతా పార్టీ కొంత సీరియస్గా రియాక్ట్ అయింది. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి గతంలో అంటే ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సిబిఐ విచారణ చేస్తామని, కేసీఆర్ను వదిలిపెట్టమని చెప్పి చాలాసార్లు చెప్పారు. సో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్గా ఉంటున్నారనేది భారతీయ జనతా పార్టీ నేతల యొక్క ప్రశ్న. సో దీని మీద భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా అంటే అటు కాంగ్రెస్ని ఇరకాటంలో పెట్టే విధంగా, మరోవైపు బీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టే విధంగా నిన్న కిషన్ రెడ్డి మాట్లాడారు. అయితే దీని మీద మంత్రులు రియాక్ట్ అయ్యారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది. ఇంకొక వైపు సిబిఐ విచారణ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లో ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిగేలా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, వీటి మీద ఖచ్చితంగా సిబిఐ ద్వారా విచారణ చేయించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నా ప్రయత్నం చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి ప్రకటించారు. దీనికి మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లనే పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. కిషన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. సో దీంతో అటు కిషన్ రెడ్డి వర్సెస్ మంత్రులు అన్నట్టుగా సిచ్యువేషన్ అయితే ఉంది. 2 పార్టీల మధ్య ఇప్పుడు కొంత పొలిటికల్ వార్ నడుస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ను సేమ్ టైంలో బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా కొన్ని కామెంట్ చేసింది. దీని మీద మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం, ఖచ్చితంగా వారం రోజుల్లో ఈ ఎంక్వైరీ కొనసాగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ, చాలాసార్లు ఇక్కడికి మోడీ వచ్చినప్పుడు, తర్వాత కేంద్ర మంత్రులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేస్తాము, కేసీఆర్ కావచ్చు లేదంటే ఆయన కూతురు లిక్కర్ కేసులో ఉంది, ఈ 2 విషయాల మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉందన్నటువంటి విషయాలు కూడా చెప్పాలన్నటువంటి ఒక డిమాండ్ను కూడా మంత్రులు చెప్పారు. దీని మీద ఇప్పటికే కిషన్ రెడ్డి ఈరోజు కూడా మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ ఉంటుందంటున్నారు బీజేపీ నేతలు. సో ఇటు కాళేశ్వరం సెంటర్గా, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అనేది సో పక్కన పెడితే, కాళేశ్వరం సెంటర్గా 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, మంత్రులు, ఇటు కిషన్ రెడ్డి, ఇందాక లక్ష్మణ్ కూడా మాట్లాడారు, మంత్రుల మీద కొన్ని కామెంట్ చేశారు. సో 2 పార్టీల మధ్య ఇది మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు విచారణ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఒక లేఖ రాయండి అని చెప్పి బీజేపీ అంటుంది. సో ఇట్లా 2 పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది, విమర్శలు కొనసాగుతున్నాయి. 2 పార్టీలు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్
సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది. ఈరోజు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మంత్రులకు కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మంత్రులు చాలా క్లారిటీగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధంగా ఉంది. వారం 10 రోజుల్లో మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి మంత్రుల్లో ఒక ప్రకటన ఉంది. ఇంకొక వైపు కేసీఆర్కు బినామీ అంటూ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో కిషన్ రెడ్డి మీద కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇంకొక వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కిషన్ రెడ్డికి సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా అన్నటువంటి కామెంట్స్ని కూడా చేశారు. మరి ఈ 2 కామెంట్స్ మీద భారతీయ జనతా పార్టీ రియాక్ట్ కావాల్సి ఉంది. ఈరోజు 4 గంటలకు లేదా 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా తెలిసింది. కాబట్టి దాని మీద రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవైపేమో మీరెందుకు విచారణ చేయలేదంటే, మరోవైపేమో మీరు సిబిఐ విచారణ కోరండి, ఒక లేఖ రాయండి కేంద్రానికి, అంతే చాలు, నేను సిబిఐ విచారణ చేయించేందుకు నా ప్రయత్నం చేస్తామని కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చెప్పారు. కాబట్టి సో ఇటు మొత్తంగా ఒక పొలిటికల్ హీట్ అయితే పెరిగింది పార్లమెంట్ ఎన్నికలకు ముందు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఇటు కాళేశ్వరం మీద ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంది అనేటువంటి విషయాలపై ప్రజల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో వచ్చిన తర్వాత గతంలో రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా మాట్లాడినటువంటి మాటలు కూడా పబ్లిక్ గుర్తు చేసుకుంటున్నారు. సో ఇట్లా 2 పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. కానీ మరి ఇది ఎటువైపు వెళ్తుంది? ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల స్టంట్గానే చెప్పుకోవచ్చా, లేదంటే ఇంకా అంతర్లీనంగా బీజేపీ నేతల్లో ఇంటర్నల్గా జరిగే చర్చ ఏంటంటే, సో ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ మీద ఇటు కాంగ్రెస్ పార్టీ మీద 2 పార్టీలను బీజేపీ టార్గెట్ చేశారు కిషన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో 2 పార్టీలు ఒకటే, కాంగ్రెస్ అట్లనే బీఆర్ఎస్ 2 పార్టీలు ఒకటే అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి ఏదైతే కొంత ప్రజల్లోకి వెళ్ళే విధంగా విమర్శలు చేసిందో, 2 పార్టీలు ఒకటే అనేటువంటి విషయాలను పదే చెప్పిందో, అవి నిజంగా కూడా బీజేపీని డ్యామేజ్ చేశాయి. బీజేపీ గతంలో మెజారిటీ సీట్లు వస్తాయని అసెంబ్లీలో అనుకున్నారు. కానీ పబ్లిక్లో ఈ అంశం వెళ్ళింది. అది రాజకీయ విశ్లేషకులు చెప్పారు. తర్వాత రాజకీయం మీద ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంశంలో చర్చ జరిగింది. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటువంటి చర్చ ప్రజల్లో ఉండే. అందుకే బీజేపీకి కొంత అసెంబ్లీ ఎన్నికల్లో డ్యామేజ్ జరిగింది. సో దీని నుంచి బయటపడేందుకు, పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడేందుకు కొంత అటు కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ని టార్గెట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనుకొని ఉండవచ్చు. అందులో భాగంగానే కిషన్ రెడ్డి ప్రెస్ మీట్గా మనం చెప్పుకోవచ్చు. సిబిఐ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, అట్లనే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిలో కేసీఆర్ని అట్లనే బీఆర్ఎస్ను కాపాడేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నటువంటి ఆరోపణలు చేశారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దీని మీద ఇటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్నటువంటి సమయంలో పొలిటికల్గా హీట్ పెంచేందుకు 2 పార్టీలు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చారన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. సరే చూడాలి. మరి ఇటు ఒకవైపేమో కాంగ్రెస్ మంత్రులు సీరియస్గా కిషన్ రెడ్డి మీద రియాక్ట్ అవుతున్నారు, సో ఎదురుదాడి జరుగుతున్నారు. ఇంకొక వైపు బీజేపీ కూడా సేమ్ టైంలో కొన్ని ఆరోపణలు విమర్శలు చేస్తుంది. సో 10 ఏళ్ల కాలంలో గతంలో కేసీఆర్ అవినీతి పాల్పడుతున్నారు, జైల్లోకి పోతారని అనేది బీజేపీ చేసింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు చేశారు, బీజేపీ నేతలు చేశారు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని ఎందుకు బయటపెట్టలేకపోయారు అనేది మెయిన్గా చెప్తున్నారు. ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కవిత లిక్కర్ కేసులో ఉన్నప్పుడు మీరు చాలాసార్లు కవిత జైలుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? మీరు ఇద్దరు ఒకటే కాబట్టి, అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఈ అంశాన్ని మీరు కొంత అంటే ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తుంది. సో ఇటు ఎవరు ఒకటి, ఎవరు వేరు, ఎవరు ప్రజల వైపు ఉన్నారు, ఇట్లాంటి అంశాల మీద మొత్తానికైతే 2 పార్టీల మధ్య విమర్శలు అయితే జరుగుతున్నాయి. ప్రజల్లో ఈ చర్చ కూడా జరుగుతుంది. పొలిటికల్గా కొంత హీట్ పెంచేందుకు అటు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి చర్యలు ఉంటాయా, నిజంగానే సిబిఐ విచారణ చేయించడానికి అవకాశం ఉందా అనేది మరి 4 గంటలకు 5 గంటలకు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా మనకు మరింత సమాచారం తెలిసేటువంటి అవకాశం ఉంది. 2 పార్టీల మధ్య మాత్రం కొంత పొలిటికల్ హీట్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు.